దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాతా. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభములు, వందనాలు. మరణాతా. ప్రియులారా, ఈ దినము పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ కొందనాలయ్యా, ఈ సమయంలో నీ దీన దాసుడైన నేను నీ లేఖనమును చేతపట్టి ప్రభా నీ బిడలి ఎదుటికి చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి దేవా నీవే నీ బిడలతో మాట్లాడి నీ బిడలకు కావలసిన మాటలు నీ లేఖనము ద్వారా అందించి ఈ కడవరి దినాలలో మోక్ష మార్గమును వెతికే మార్గమును లేఖనము ద్వారా అందించి నడిపించమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామమున ప్రతిమాలి ప్రార్థించి స్తుతిస్తూ నీ దీనదాసుడి యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించి నీ దీనదాసుడు నన్ను సిలువ చాటును మరుగుపరిచి నీ జ్ఞానముతో నింపమని క్రీస్తు దివ్యమైన నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడై నడిపించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుడిలారా, స్వస్థతల గురించి మనం తెలుసుకుంటున్నాం కనుక ఈ స్వస్థతలు ఎలాంటివంటివి, మనుషులకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేది లేఖనం ద్వారా మనం గమనించినప్పుడు ప్రియులారా, మత్తయి సువార్తలో ప్రభువు సెలవిచ్చిన మాట ఇక్కడ మనకు కనబడుతున్న 12వ అధ్యాయంలో ప్రభు ఏదైతే మాట్లాడుచున్నారో ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచనలో తీసుకున్నప్పుడు దేవుడు ఏ రకంగా నీ ఎడల నా ఎడల కరుణ చూపుతున్నాడు, యథార్థత కలిగి ఉన్నాడు అనే విషయమును మనం గమనించాలి. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చిన ప్రతి మాట ఆలోచన విషయముగా ఉందని గనుక మనము గమనించినప్పుడు ప్రియులరా, దేవుడు ఏ రకంగా మనము గమనించాలో ఆ విషయాలు మనం అందరం కూడా గమనించినప్పుడు ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. ఇక్కడ ఈ యొక్క మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనమును క్షమించండి 12వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ అప్పుడు దెయ్యం పట్టిన వాడు మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడిను, ఆయన వానును స్వస్థపరిచను. ఇక్కడ ఏం చేశారు ప్రభు అంటే, ఆయన ఒక దెయ్యం పట్టినవాడు, ఒక మూగవాడు అక్కడకు యేసు ప్రభు దగ్గరకు తేవటం జరిగింది. అప్పుడు ఆయన వారిద్దరిని దెయ్యం పట్టిన వాడికి విడుదల, ఏమండి ఇక్కడ మూగవాడికి స్వస్థత ప్రభు కలగజేసినట్లుగా లేఖనములో కనబడుతుంది. అయితే ఇంకా మనం ముందుకు చదువుతున్నప్పుడు బలము శక్తి చూపు గలవాడు ఆయను, అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడ కాడా అని చెప్పుకొనిచుండురి. పరిసయ్యులు ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయ్యున్న బయజేల్బుల. ఇక్కడ చూడండి, ఇక్కడ దెయ్యం పట్టి మొదటేమో ఇతడు ప్రవక్త దేవుని కుమారుడు అని మొదట పలికారు. తర్వాత ఏమంటున్నారు, మరొక గుంపు వారు, ఇక్కడ కొన్ని గుంపులు వారు ఉన్నారు. ఈ మొదటి గుంపు వారు ఏం చేశారంటే యేసు ప్రభుని కొనియాడారు, ఆయన సూచక్రియలు ఆస్వాదించారు, ఆయన గొప్ప కార్యాలు ఏమండి మనసారా తరించారు, గమనించారు. అయితే రెండో గుంపు వారు, ఈ లోక సంబంధమైన అధికార గుంపు వారు ఎలాగున్నారంటే ఈరోజు అంశము స్వస్థత. ఈ స్వస్థత అనే క్రియలో ఎలాగున్నది అంటే ఇక్కడ ఈ రెండో గుంపు వారు ఇక్కడ దేవతతో పోలుస్తున్నారు. అంటే దురాత్మ సంబంధమైన స్వస్థపరిచిన ఒక ప్రవక్తగా, దేవుని కుమారుడు అనబడక ముందే ఆయన ఒక ప్రవక్తగా, దేవుని సేవకుడిగా ఈ లోకాల్లో కనపడినప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే అనేకమైన విషయాల్లో ప్రజలందరూ కూడా ఇక్కడ దేవతతో పోలుస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ లోకంలో మనము కూడా చాలా విషయాల్లో జరిగితే మంచి,
జరగకపోతే చెడి పలికేవారు కూడా ఆనాడు ఉన్నారు యేసుప్రభు కాలంలో. దేవుని కాలంలో ఉన్నారు, యేసుప్రభు కాలంలో, మన కాలంలో కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయారు. ఎందుకంటే దేవతలకు మొక్కి దేవతలనే పూజించేవారు. అది కళ్ళుండు బైబిల్ గ్రంథం మొత్తుకుంటుంది. ఎలాగంటే కళ్ళుండు చూడదు, చెవులుండు వినదు, ముక్కుండి వాసన పీల్చదు, నోరుండు మాట్లాడదు, ఏమంటే కాళ్ళుండు నడవదు, చేతులుండు చూపదు. ఇన్నిది ఏమీ లేని దాన్ని నువ్వు కళ్ళుండు చూస్తావు, ముక్కుండు వాసనలు పీలుస్తావు, చెవులతో వింటావు, నోటితో మాట్లాడతావు, చేతులతో పని చేస్తావు, కాళ్ళతో నడుస్తావు, నీ ఆలోచన తలంపు అన్నిటితో ఉపయోగించుకుని నీవు మాత్రము ఏమి చేయని దాని కొరకు ప్రాధేయపడటం దేవుడు చూస్తూ ఉండలేడు. ఎందుకంటే ఇది ఎవరి వల్ల జరిగింది, దేని వల్ల జరుగుతుందని యేసు ప్రభు బాగా గమనించిన వారై ఉన్నారు. కనుక మనం గమనించినప్పుడు ప్రియులారా, మార్కు సువార్తలో కూడా మనం 8వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ కూడా మనకు కనబడుతున్నాయి. ఎటువంటి విషయాలు అని మనం గమనించినప్పుడు, ఏ రకమైన విషయాలు గమనించినప్పుడు ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు మనం గమనించి ఇక్కడ అనేకమైన విషయాలు మనం గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు చేయుచున్నారు. ఇక అనేక విషయాలతో యేసు ప్రభు అందుకు ఆయన మీరు ఇంకనూ గ్రహింపగా ఉన్నారా? ఇక్కడ మార్కు సువార్త 8వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను ప్రియులారా. మీరు ఇంకనూ గ్రహింపరా అంటే మాటని, అంటే మీరు ఇంకా అర్థం చేసుకోరా, ఇంకా ఏ సూచక్రియలు చేయాలి ఇక్కడ అంటున్నారు చూడండి. ఇంతలో వారు మేచేవా దాకి వచ్చి అప్పుడు అక్కడ వారు చూడండి, అప్పుడు అక్కడ ఒక గుడ్డు, అప్పుడు అక్కడ బేస్తేకి వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఆయన దగ్గరకు ఒక గుడ్డి వాడిని తీసుకువచ్చరి. ఇక్కడ తీసుకుని వచ్చి వాడిని ముట్టవలనని ఆయనను వేడుకునిరి. ఆయన ఆ గుడ్డివాడిని చేయి పట్టుకుని ఊరి వెలుపలికి తోడుకుని పోయి కన్నుల మీద ఉమ్ము వేసి వారి మీతులు చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వాడిని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు కనబడుచున్నారు, వారి చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగాను నాకు కనబడుచున్నారు. ఇక్కడ ఏమన్నారు? చెట్ల వలె కనబడుచున్నారు మనుషులు, వారు నడుచుచున్నట్లు కనబడుతున్నారు అన్నాడు. ఇక్కడ తర్వాత ఏమైంది? అంతటా ఆయన మరల చేతులు వాని కనుల మీద ఉంచగా వాడు తేర్చి అంటే అతను కళ్ళు చేతులుంచగా అంటే యేసు ప్రభు కళ్ళు నుంచి ప్రార్థన చేయగా అతను కళ్ళు తేటగా కనబడి తేరి చూచి ఎవరిని? ప్రజలందరినీ తేటగా గమనించాడు. ఇక్కడ ప్రియులారా, యేసు ప్రభు ఎందుకు ఈ కార్యాలు చేయాలి మనుషులు? అసలు కార్యం ఎందుకు చేయవలసి వచ్చింది ప్రభు? దేని కొరకు చేయాలి ప్రభు? అసలు చేయవలసిన అవసరం వచ్చింది అంటే కొన్ని భావాలు ఈ లోకంలో కనబడుతున్నాయి. ఎందుకంటే ఇలా దేవుడు ఉన్నాడు, అసలు ఎలాగున్నాడు అనే విషయాల్లో ఇలా రోగము కలిగిన వాడు రోగము ఎక్కడికి వెళ్ళినా తగ్గనప్పుడు డాక్టర్లు అంటారు, తెలియకుండానే డాక్టర్లు నోటితో వాళ్ళు దేవుడు పలికిస్తున్నట్టుగానే, అయ్యా నీకు దేవుడు తప్ప దిక్కు మేమేమి చేయలేమని చేతులు ఎత్తినప్పుడు అలసిపోయి కాళ్ళు చెప్పులు అరిగిపోయి ఇంకా ఎవరు దిక్కి లేనప్పుడు దేవా నీవే నా దిక్కు, గాయపరిచేవాడవు నీవే, స్వస్థపరిచేవాడవు నీవని లేఖనము చెప్తుంది అని అప్పుడు పలుకుతారు. రోగం వచ్చినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు మొదట దేవుడు ఎందుకు గుర్తురాడు ఈనాడు ప్రజలకి? ఈనాడు కదా, ఆనాడు కూడా ప్రజలకి దేవుడు గుర్తులేడు. వైద్యం, అందుకనే ప్రకృతిలో కొందరు వైద్యమును చేత పట్టుకుని వైద్యం ద్వారా వారి జీవనోపాయం అంటే బ్రతుకు తెరువును బ్రతకటం కంటే కోట్ల రూపాయలు కూడగట్టుకునే వారే ఈ లోకంలో సంఖ్య ఎక్కువైనదని. అంటే ఎవరిని ఉద్దేశించి తప్పుగా నేను మాట్లాడను. అంటే ఇలా సర్వ సృష్టికర్త, సర్వ విమోచనకర్త, సర్వదానిని
సర్వమును ఆయన విడుదల చేసేవాడు, విముక్తి పరిచేవాడు మన దగ్గర పెట్టుకుని, ఏమండి, ఏదో కొంచేపు ఉపశమం, కొంచేపు రిలీఫ్‌ను పొందుటకు, కొంచేపు స్థిమితం పడటకు ప్రయత్నం చేస్తున్నాం తప్ప, శాశ్వతమైన విడుదల పొందటకును, కొంచేపు విడుదల పొంది ప్రశాంతంగా ఉంది అనుకున్నాం. అదే జీవితకాలము విడుదల పొంది కలిగుంటే ఇంకెంత ప్రశాంతంగా ఉంటాం. కానీ ఇవాళ మనుషుల్లో ఒక స్వార్థం అనేది అనాలో, లేకపోతే అసూయ అనాలో, అక్రమ అనాలో తెలియదు కానీ, ఎందుకంటే ఇవాళ సమాజాన్ని చూసినప్పుడు ఒక్కొక్కసారి ఏం మాట్లాడాలి, ఎలా వర్ణించాలో కూడా మాకు కూడా ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే యేసు ప్రభుకే, దేవుని కుమారుడికి ఎంత వేదన, ఇంత శోధన ఎదురైనప్పుడు, మొదట మనం చదువుకున్న మత్తయి సువార్తలో బయలు దేవతతో పోల్చారు, ఒక విగ్రహంతో పోల్చారు యేసు ప్రభుని. మనుషుడు మాట్లాడగలడు, వినగలడు, చూడగలడు, కార్యాలు పట్టుకుని స్పర్శించి దానికి ఏంటో మంచో చెడేంటో చూసి గమనించి స్వస్థపరచగల ఆయనకేమో ఏమీ చేయని దానిని, ఏమీ క్రాని దానిని తీసుకొచ్చి అంటకట్టి దానికి గురువీడు, దానికి గురువీళ్ళు వీళ్ళు అని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీ మనస్సాక్షికి అప్పగించటం ఎంత కరెక్ట్. యేసుప్రభు ఏమన్నారు తెలుసా? మనసును ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన మౌనం పాటించాడు. ఏదో ఒక రోజున వాళ్ళు ఖచ్చితంగా గుండులు బాదుకుంటారని యేసుప్రభుకు తెలుసు. ప్రియులారా, ఏదో ఒక రోజున నా యొద్దకు రాక మానరు, వీళ్ళు పశ్చాత్తాపడక మానరు అనే విషయంలో యేసుప్రభు గ్రహింపు కలుగున్నాడు. కాబట్టి ఏమీ మాట్లాడక ఆయన ఎంతవరకు స్వస్థత కొరకు ఎంతమంది అయితే ఎదురు చూసారో లోకంలో, ఎంతవరకు విడుదల కొరకు ఎదురు చూస్తున్నారో అంతమంది దగ్గరికి వెళ్ళాడు ఆయన, అంతమందికి విడుదల దయచేశాడు. ఇలా బోధకులు ఈదుకోకలు అయిపోయారు, ఇంటికొకలు అయినట్టుగా ఉన్నారు. కానీ ఏమి చేస్తున్నారు? ఒక కార్యం ఏదైనా అనుకోకుండా సాతానుగాడు కూడా గొప్ప కార్యాలు చేస్తాడని లేఖనాలు మనకు చెప్తున్నాయి. కానీ లేఖనాలే చెప్పడం కాదండి, లేఖనాలు బట్టి దేవుడు అంతరాత్మగా నీకేమో తలంపులు ఇస్తున్నాడో అది గ్రహించున్నాడు. ఖచ్చితంగా నీ దేహానికి, నీ ఆత్మకు విడుదల దొరుకుతుందని లేఖనం చెప్తుంది. అయితే ఇక్కడ మనం చదువుకున్న మత్తయి గారు చెప్పిన మాటలను, మార్కు గారు చెప్పిన మాటలు ఈ 2 వచనాల్లో కూడా చాలా స్పష్టంగా, కానీ మొదటి వచనములేమో దెయ్యం పట్టిన వాడును, గుడ్డివాడును, ఇక్కడ కూడా గుడ్డివాడిని పట్టుకొచ్చి ఆయన ఊరు బయలుకి వెలుపులకు తీసుకెళ్ళి బురద రాసి తన నోటు ఉమ్ము కింద వేసి మట్టిని దుమ్ముని మట్టిగా చేసి కంటుకు పూసి, మరొక గ్రంథములు ఏముందంటే కోనేటిలోకి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో అన్నట్టు అటు స్వస్థత. అంటే 4 సువార్తలు 4 విధములుగా ఈ మాటలు కనబడతాయి. ఎన్ని విధములుగా కనపడినా ఆఖరికి వచ్చింది స్వస్థత. దేవుడి కార్యము చేశాడు, వారికి కలిగిన తలంపులతో వర్ణించి రాశారు, కానీ ఎక్కడా తప్పు రాయలేదు. ఈనాడు నీవు కానీ నేను కానీ కుమార్తెలారా, కుమారులారా, దేవుని వాక్యము వింటున్న మీరందరూ, మనమందరము దేవుని ఉద్దేశ్యములో ఏ రకమైన తలంపులు కలిగి ఉన్నాం, ఏ రకమైన ఆలోచనలు కలిగి ఉన్నాం, ఏ రకమైన నడకలు కలిగి ఉన్నాం, ఏ రకమైన ఆత్మ నడిపింపులో మనం జీవిస్తున్నామో ఒకసారి గ్రహించండి. మీరు దేనికి లోబడద్దండి, మీ మనస్సాక్షికి, మీ ఆత్మకు లోబడండి. మీ ఆత్మకు, మీ మనస్సాక్షికు, మీ యొక్క ఆలోచనకు లోబడితే అదే మిమ్మల్ని నడిపిస్తుంది. ఇవాళ ఏదో చేయమని నేను చెప్పను మిమ్మల్ని. మీ యొక్క మనస్సాక్షికి, మీ అంతరాత్మకు, మీ ఆలోచనకి మీరు లోబడినప్పుడు అదేదో ఒక రోజున నేను ప్రశ్నిస్తుంది. రూపముగా వచ్చి అది నీ కొడుకు రూపంలోనో, తల్లి రూపంలోనో, ఏదో ఒక రీతిలో నీకు ఒక రూపముగా కనపడి నిన్ను ప్రశ్నిస్తుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ దేహము అలసిపోతుంది, నువ్వు నలిగిపోతావు. ఇంకా నీ అంతటా నీవు ఒక గ్లాసు కూడా పట్టుకోలేని పరిస్థితిలోకి నువ్వు జారిపోయినప్పుడు, అప్పుడు ఒక ప్రతిమగా నీ ఆలోచనలన్నీ కూడగట్టుకుని, నీ తలంపులన్నీ కూడగట్టుకుని నీ ఎదుటి నిలబడితే నీ ఆలోచన, నీ సమాధానం ఏంటి కుమారుడా, కుమార్తె? ఒకసారి ఆలోచించండి. నేనేదో భారీగా మీకు వాక్యాలు బోధించట్లేదు. దేవుని లేఖనము, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే
మనిషిని పరలోక రాజ్యంలో తీసుకెళ్ళటానికి వచ్చాడు. పరలోక రాజ్యంలో నాతో పాటే కాదు, మీ అంతటా మీరు కూడా రావచ్చు అని చూపించటాకే. ఈనాడు యేసు ప్రభుని ఆనాడునే బయలుదేవతతో ధ్వని దురాత్మలకు జనకుడితో పోల్చారు. అంటే లుసిఫర్‌తో కూడా పోల్చారు కొంతమంది. ఎందుకు అంటున్నానంటే, ఇయాల మంచి చేస్తే మనం కొన్ని ఇయాల గూగుల్ గాని, నెట్‌లో గాని మనం వార్తల్లో చూస్తే క్యాన్సర్‌కి మందు ఎప్పుడో మన తాతల ముత్తాతల కోసం 200 సంవత్సరాల కిందటే మొదలుపెట్టారంట. కనిపెట్టారంట. కానీ అది కనిపెడితే అది బయటకొస్తే ఏమంటే ఇక్కడ ఉద్యోగస్తులు అంటే డాక్టర్లు తయారవ్వరు. కానీ మెడిసిన్ తయారవ్వదు. దాని మీద మెడిసిన్ మీద కొన్ని వందల మంది జీవన ప్రయాణం జరుగుతుంది. అందులో పనిచేసేవారు. అంటే దానినే ఎంచుకునేవారా? దేవుడు దానివల్లే ఇంకిదొద్దు వ్యాధి ఉండాలని దేవుడు అంటున్నాడు అంటావా? లేదండి. ఎవరికో ఒకరికి తెలివితేటలు ఇస్తే ఆ వ్యక్తిని కూడా చంపేసి వ్యాధికస్తులు చేసే మనుషులైపోయారు. అంటే దేశాలు డెవలప్ అవ్వాలంటే మనుషులు వ్యాధికస్తులు అవ్వాలా? వ్యాధి నిమిత్తం 100 కోట్లు ఖర్చు పెట్టాలా? అంటే దేవుడు ఎప్పుడో వ్యాధికి విడుదల ఎప్పుడో ఇచ్చాడు. కానీ ఇయాల వ్యాధిని విడుదలతో కాదండి. నేను ఒక వీడియో చూసాను ఉదయకాలం. తమిళనాడులో ప్రియులారా, ఒక క్రైస్తవ యొక్క ట్రస్ట్ కలిగిన హాస్పిటల్ అండి. వాళ్ళు మొదట దేవాలయంలోకి వచ్చిన వారందరినీ వాళ్ళు వ్యాధులు గమనించి, వారి బలహీనత గమనించి ఒక కౌన్సిలింగ్ తీసుకుని వాళ్ళు హాస్పిటల్లోకి తీసుకెళ్ళి, ఏమండి చాలామంది జూనియర్ డాక్టర్లంట ప్రియులారా, అతడు చెప్తున్నాడు నిజంగా తన తండ్రిని ఎలా చంపేశారు, తండ్రిని ఎలా కోల్పోయాడు సుమారు 80-70 ఏళ్ళు. అయితే ఆయన బతికి ఏం సాధిస్తాడు? పోనీ వైద్యులకైనా వైద్యములు కొత్త తరాన్ని తెలుసుకోటకు అతని దేహాన్ని వాడుకున్నారు అనుకుంటాకి ఇవాళ అదే జరుగుతుంది. ఒకప్పుడు పాముల మీదను, కప్పల మీదను, ఎలకల మీదను, పిల్లుల మీదను, జంతువుల మీద ప్రయోగాలు చేసేవారు. ఇప్పుడు డైరెక్ట్గా మనుషుల మీదే ప్రయోగాలు చేస్తున్నారు. మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు, కిడ్నీ ఎంతకాలం ఉంటుంది, ఆ కిడ్నీ చెడు కలిగితే ఏ రకంగా దాన్ని రిమూవ్ చేయొచ్చు అనే విషయాలు ఇవాళ చాలామంది తెలుసుకుంటున్నారు. మనుషుల మీదే ఇవాళ జంతువుల మీద చేయట్లేదు. ఎందుకంటే అవి ఇప్పుడు వైద్యానికి మనుషుల యొక్క టెక్నాలజీకు పనిచేయట్లేదు. అందుకే మనుషుల్ని ప్రపంచ జనాభా 850 కోట్ల ప్రజలు. ఈ ప్రజల్లో ఒక 100 కోట్లు తగ్గితే ఉంది, సుమారు 850 కోట్లు తగ్గితే ఉంది, 100 కోట్లు తగ్గితే ఉంది, ఆ 800 కోట్ల ప్రజలు బ్రతుకుతారు కదా అనే విషయంలో ఇవాళ మనుషులు నడుస్తున్నారు. ప్రియులరా, ఏ మనుషుడు ఏ ప్రాణి నశించుపట్టుకు దేవుడికి ఇష్టం లేదు కాబట్టి ఈ రోజున ఆయన ఈ కార్యాలు చేశాడు. అందుకే బోధకులుగా బోధించున్నాడు, బోధకులుగా ప్రకటించున్నాడు. ఆటోమేటిక్గా స్వస్థత నీ గుమ్మమ్మ ఎదుట నిన్ను తలుపు తట్టు. యేసుప్రభు తలుపు తట్టుతా నేనున్నా, నీ తలుపు అవతల నేనున్నాను, తలుపు లోపల నీవున్నావు. అంటే నువ్వు తలుపు తీ, నిన్ను స్వస్థపరుస్తానంటే అబ్బాబ్బే నీ స్వస్థత నాకొద్దు, నాకు మెడిసిన్ వల్లే నేను బాగుపడతానని ఇలా మెడిసిన్ మీద ఆధారపడేవారు ఉన్నారు. ప్రియులారా, చూడండి, ఒకప్పుడు పిస్ట్ వస్తే మరి నేను కూడా అది గూగుల్లో నేను చూడగానే పిస్ట్ వస్తే తాళాలు పెడతారు. అవన్నీ డాక్టర్ అది కాదు, ఈ రకమైన వైద్యం చేయండి, ఈ రకమైన ట్రీట్మెంటు ఆ మనిషికి ఆదిలోనే ఉంది అని చెప్తున్నారు. ఎందుకు అంటే టెక్నాలజీ పెరిగింది, దాని తగ్గ వనమూలికలు ఉన్నాయి, దాని తగ్గ వైద్యం ఉంది లోకంలో. ఆనాడు ఏమీ లేని నాడే యేసు ప్రభు స్వస్థత కలగజేశాడు. మట్టిలోనే వైద్యం ఉంది, ప్రకృతిలో వైద్యం ఉంది, నీటిలో వైద్యం ఉంది. పిల్లలు ప్రతి దాంట్లో కూడా వైద్యం ఉంది. దానిని గమనించలేరు. దానిని గమనిస్తే కలిసి వచ్చింది అందరికీ తెలుసున్నదే కదా. అందరూ వాళ్ళకి వాళ్ళు వైద్యం చేసుకుంటారు. డాక్టర్లు ఎందుకు? 100 కోట్ల రూపాయలు ఎత్తైన భవనాలు, డెవలప్మెంటు, చూడండి, చాలా విలువతో కూడిన హాస్పిటళ్ళు, ఇంత రిచ్ కలిగిన హాస్పిటల్ ఉంటాయా? అక్కర్లేదు. కాబట్టి కానీ అవన్నీ వస్తే అవన్నీ ఉండవు కదా. డెవలప్మెంట్ అంటే అది కదా. బిల్డింగులు ఏమంటే మనుషులు రిచ్గా జీవించటమే డెవలప్ అనుకుంటారు.
కాదు కాదు సుమా. అది దేవుడు ఎప్పుడో ఎప్పుడో ప్రజలకు అన్ని రకాలు ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు నువ్వు డెవలప్ చేసుకు స్వార్థం అనే, నేను చెప్తాను ఎవరి ఉద్దేశం కాదు, కానీ ఈ లోకంలో జరిగేది స్వార్థం అనే డెవలప్మెంట్. స్వార్థం అది సాతాను గడి వల్ల. ఇప్పుడు నేను చదువునాడు బయలు దేవతతో పోల్చిన ఆ దేవత క్రియలే ఈ భూమి మీద జరుగుతున్నాయి తప్ప మానవత్వం మనుషులతో ఏ క్రియ ఏనాడు ఇక్కడ జరగటలేదనే విషయము మీరందరూ గమనించాలని. స్వస్థత అనేది ఉచితంగా దేవుడిచ్చాడు. స్వస్థత అనేది ఉచితంగా అందించాడు. ఆరోగ్యం అనేది, వైద్యం అనేది యేసుప్రభు ఎప్పుడో ఉచితంగా చేశాడు. ఈనాడు క్రైస్తవులు యేసుప్రభు యొక్క బాటలో ఇవాళ ట్రస్ట్ హాస్పిటల్ అన్నీ అలా చేయరండి. కానీ లాస్ట్కు అతని తండ్రిని చంపేశారు, ఆ తండ్రి మీద వైద్యం చేశారు, ప్రయోగాలు చేశారు, చంపేశారని అతను చెప్తున్నాడు. ప్రియులారా, ఈనాడు ఒకరు మాట వింటలేదు. ఇలా 100 మంది చెప్పినా లెక్క చేయట్లేదు. ప్రజలు అబద్ధం అంటున్నారు. యేసుప్రభు చెప్తేనే, యేసుప్రభు స్వస్థపడితేనే ఏమన్నారు? బయలు దేవతకు ఇతడేం అధిపతి అన్నారు. అంటే యేసుప్రభుని బయలు దేవతతో పోల్చారు. సృష్టికర్తల కుమారుడిని ఇలాగా నరుడు పోలుస్తున్నాడంటే, నరుడిని సృష్టించిన వాడిని నరుడు ఏం చేస్తాడు? నువ్వు నన్ను సృష్టించలేదని బురద జల్లటకు ఈనాడు మానవుడు సిద్ధపడ్డాడు. దానికి ప్రియులారా, స్వస్థత అనేది దేవుడు ఉచితంగా మానవుడికి ఇచ్చాడు. స్వస్థత అనేది నువ్వు తినే ఆహారంలో ఉన్నది, నువ్వు మాట్లాడే మాటలో ఉన్నది, నువ్వు పీల్చే గాలిలో ఉన్నది, నువ్వు చేసే ఆలోచనలు తలంపుల్లో చేసుకున్న ప్రతి దాంట్లో స్వస్థత కనబడుతుంది. కనుక స్వస్థత కలిగి ఉండండి, ఆత్మతో నింపబడండి, ఆలోచన పెంచుకోండి. దేవుని ఎడల సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన వినుచున్నవాడు, చూచుచున్నవాడు, గమనించుచున్నవాడని గ్రహించి ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరకు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక మా పరమ తండ్రి, నిజమే దేవా, ఇంతవరకు చక్కటి మాటలు మాకు అందించావు. నీకు వందనాలు దేవా. నిజమే తండ్రి, ఇలా స్వార్థపూర్వకంగా లోకంలో జరుగుతున్నాయి. ఎవరైనా కొన్ని విషయాలు చెప్తే ఆ మనిషి యొక్క మనుగుడు లేదు ప్రభు. అందుకే చేతనైన మట్టుకు సహాయం చేసి మౌనంగా ఉండటమే మేలని ఆనాడు ప్రభా నువ్వు ఎంతమందికి స్వస్థత ఇవ్వాలో అంతమందికి స్వస్థత ఇచ్చావు. ఎవరిని స్వస్థత కొరకు ఎదురు చూసిన ప్రతి హృదయాన్ని దర్శించావు. అలాగే మేము కూడా ప్రభా నాయన మా ఓపుకున్న మట్టుకు ఎవరిని విమర్శించి ఎవరిని ఎత్తు చూపించట కంటే మేము చేయవలసిన సహాయము ఆ మనుషులకు, ఆ వ్యక్తులకు ప్రార్థన చేసి స్వస్థపరిచి మేలు కొరకు, నీ రాజ్యము కొరకు వారంతట వారు చూడగల మార్గమును, ప్రార్థన చేయగల మనసును నాకు మా దేశ ప్రజలకు దయచేయండి దేవా. నా దేశంలో 150 కోట్ల ప్రజలు ప్రభా, ప్రపంచ దేశ ప్రజలు 850 కోట్ల ప్రజలు తండ్రి. ఈ ప్రజలందరూ నువ్వు చూస్తున్నావు, వారి మాటలు వింటున్నావు, వారి క్రియలు నువ్వు గమనిస్తూనే ఉన్నావు, వారి తలంపులు గ్రహింపు కలిగి ఉన్నావు. కానీ దేవా, మనుషులుగా మమ్మల్ని మాకిచ్చిన పనిని బట్టి, మాకిచ్చిన అధికారాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలు యావత్తు కూడా అంగీకరించి నెరవేర్పు దయచేసి నీ ఆలోచనతో పాటు నింపమని, నీ సన్నిధిని మాకు దయ చూపించమని, నీ క్రియలు యావత్తు కూడా సమకూర్చి నడిపించమని అడుగుచున్నాను. ఆ దేశంలో ఉన్న మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయవారు, ప్రయాణములు చేయవారు అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్న గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, గుడ్డువారు, చెవుటువారు, మూగవారు, వికలాంగులు, అవయవం లేనివారు, తండ్రి అనాథులుగా, అభాగ్యులుగా మిగులుచున్నవారు, ఇదిగో తండ్రి 10th క్లాసు, ఇంజనీరింగ్, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్లు రాసి రాజు యొక్క రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు తండ్రి, అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళిన వారు ఉద్యోగం రాలేదని నిరాశపడుతున్న బిడ్డలు దేవా, ఇదిగో వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, వివాహము కలిగి బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఇలాగ చెప్పుకుంటుంటే ఒకరిని ఒకరుగా, ఒక ప్రక్రియగా, ఒక్కొక్క మెట్టిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ నీ పాదములు ఎదుట చేరుస్తున్నాను. వారి తలంపులు, వారి ఉద్దేశాలు సేవకుల పట్ల, అధికారుల పట్ల, విశ్వాసుల పట్ల, అందరి పట్ల నీ సన్నిధిని, నీ కాపుదలను సమకూర్చి నడిపించి బలపరచమని ఆత్మరక్షణకర్తని త్రియేక దేవుని నామములో నన్నును, సమస్తమును, సమస్త దేశవాసులను
గ్రామస్తులు, పట్టణస్థులు, దేశస్థులు అందరి ఎడల నీ కృపను చూపించి బలపరచమని మా ప్రభును రక్షకుడైన త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేయొచ్చు స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మా అందరూ మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనకి కీని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరీవనావు తండ్రి. ఆమేన్. ఏసురత్నమే జయం అపవాదికులేం, ప్రవేశరత్నమే జయం అపవాదికులేం, ప్రవేశ సంపూర్ణ విజయం అపవాదికినంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు దేవుని యొక్క మహిమ మేఘానుకు సిద్ధపడి కృపను దేవుడు అందించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.